వచ్చి ఆవిడ గలాబీ తెల్లేసి ఇలా చూసింది. అరుగు మీద కూర్చుని ఉన్నారు పరమాచార్య ఇలా సత్యదండం పట్టుకుని చలికాలం జపం చేసుకుంటూ. ఆవిడ చూసి హడిలిపోయింది. నడిచే దేవుడిని పేర్గాంచిన వ్యక్తి ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఆయన పాదాలని స్మరించి నమస్కరిస్తారు. అటువంటి మహాపురుషుడు తన ఇంటి అరుగు మీద కూర్చుని ఉన్నారు. పరుగు పరుగున ఇంట్లోకి వెళ్ళి భర్తని పిలిచింది. నిద్రమంచం మించి తూలుతూ బయటకు వచ్చాడు. వచ్చి నేల మీద పడిపోయి నమస్కారం చేసి ఏడుస్తూ, మహానుభావ మీరు మా ఇంటికి వచ్చారా అన్నారు. ఆయన చూసి అన్నారు, 2 రోజులుగా నా దగ్గరికి వస్తున్నావుగా, ఈయన దగ్గరికి వెళ్ళగలమా, ఈయన మనని పలకరిస్తారుగా అనుకున్నావుగా, ధర్మానుష్ఠానం చేసేవాడి దగ్గరికి నేను ఎందుకు రాననుకున్నావు, అందుకే నేనే వచ్చాను ఈ ఇంటికి అన్నారు. మహాత్ముల దృష్టిలోకి వెళ్ళడానికి ఏదో చేస్తే వెళ్ళగలరని అనుకోకండి. మీరు ఏ మూల కూర్చుని ధర్మానుష్ఠానం చేస్తున్నా మహాత్ముల దృష్టి